నమస్కారం అండి. మరి అఖిల భారత యాదవ మహాసంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి యాదవ సోదరులు సోదరులు యాదవ యువత అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. సమయం చాలా ఆలస్యమైంది. అనితా భావించి చిన్న చిన్న తప్పులు జరిగితే మరి అందరూ మనల్ని మన్నించవలసిందిగా కోరుచున్నాం. నేను ఈ జిల్లావాడిగా మీ అందరికీ తెలుసు. నా చిన్నతనం నుంచి మరి అనేక యాదవ సంఘాల కార్యక్రమాలైనా మన యాదవ సోదరులకి ఏ కార్యక్రమం జరిగినా కూడా ముందుండి అందరినీ కలుపుకొని ప్రతి కార్యక్రమంలో కూడా నేను ముందుంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి గతంలో కూడా ఈ సందర్భం వచ్చింది కాబట్టి సంఘం గురించి అనేక పెద్దలు చెప్పారు. గతంలో ఏం జరిగింది, ఇంకా మారాలి అని చాలా మంది పెద్దలు చెప్పారు, మన మంచిగా చెప్పారు. కానీ లాస్ట్ టైం లాగా గతంలో లాగా యాదవ సంఘాలు యాదవ యువత లేరండి. ఇప్పుడు సోషల్ మీడియాలో అన్ని కులాల కన్నా కూడా నెంబర్ 1 స్థానంలో ఉంది యాదవ యువత. ఈరోజు గుంటూరు జిల్లాలో ఇందాక చాలా మంది పెద్దలు చెప్పారు గుంటూరు జిల్లా గురించి. గుంటూరు జిల్లా రాష్ట్రంలోనే యాదవ సంఘంలో ముందుంది యువత పరంగా. ఎందుకంటే మొన్న జరిగిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో దాదాపు అన్ని గ్రామాల్లో 57 మండలాల ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరిగిన కృష్ణాష్టమి వేడుకలు ఈ రాష్ట్రంలో ఎక్కడా జరగలేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే 2016లో ఆ రోజు గుంటూరు మిర్చి డైరెక్టర్గా నన్ను బీసీలో ఒక యాదవ్గా ఇక్కడ ప్రకటించినప్పుడు కనీసం ర్యాలీకి ఒక 500 బళ్ళు పెడతానికి కూడా ఆ రోజు స్తోమత లేని నా గురించి గోరంట్లు 10,000 మంది యాదవ సోదరులు మొత్తం కూడా గోరంట్ల గ్రామానికి వచ్చి మిర్చియా డైరెక్టర్ ప్రమాణ స్వీకారానికి ర్యాలీగా బయలుదేరి ఉన్న సమయంలో రాష్ట్ర మంత్రివర్యులు రావుల కిషోర్ బాబు గారు మరి ఒక సాధారణ మిర్చియా డైరెక్టర్ తన ఇంటికి వచ్చి ఇంత యాదవ సోదరులు ఇంత అభిమానంతో మీ కమ్యూనిటీ నీ కోసం వచ్చారు, నేను కూడా నీ ర్యాలీలో పైన ఉండి మిర్చియా అటువైపుకి వస్తానని చెప్పేసి ఆ రోజు రాష్ట్ర మంత్రి కూడా మన సంఘం పట్ల గౌరవంతో ఆ రోజు ర్యాలీకి రావడం జరిగింది. అది గుంటూరు జిల్లాలో ఉన్న యాదవ సోదరులు యాదవ సంస్థ ఏదైనా చేయాలంటే దాన్ని గట్టిగానే చేస్తారు. మరి ఈరోజు గుంటూరు జిల్లా యాదవ సంఘం ప్రెసిడెంట్ గా నన్ను నియమించినందుకు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజు నుంచి నాపై బాధ్యత పెరిగింది. మరి ఉమ్మడి గుంటూరు జిల్లాలో 57 మండలాల్లో కూడా మరి ఇటు రేపల్ల అటు అచ్చంపేట ఇటు మాచర్ల మట్టుకు అన్ని మండలాలు కూడా నాకు అన్ని తెలుసు కాబట్టి నేను అందరం కూడా యాదవ యువతని యాదవ సోదరులు అందరిని కూడా కలుపుకుపోయి అన్ని మండలాల్లో కూడా కమిటీలు వేసి రాబోయే రోజుల్లో గుంటూరు జిల్లాలో యాదవ సంఘం అంటే రాష్ట్రంలోనే ఇది రాజధాని. గతంలో మన హైదరాబాద్ లో ఏ విధంగా ఉందో అలా విధంగా వచ్చేటట్టు చేస్తామని చెప్పేసి మిత్రుడు బాలయ్య యాదవ్ గాని కొండేపు శేఖర్ యాదవ్ గాని మీ అందరూ కలుపుకొని ఈ గుంటూరు జిల్లా యాదవ సంఘాన్ని మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అలాగే మా మిత్రుడు బాలయ్య యాదవ్ గాని కొండేపు శేఖర్ యాదవ్ గాని టౌన్ పరంగా కూడా మేము అన్ని విధాలా మేము ఏ చిన్న కార్యక్రమం చేసినా గతంలో అంటే మేము చెప్పలేము, కానీ మేము ఈ సంఘంలో తిరుగుతున్నప్పటి నుంచి ఏ చిన్న కార్యక్రమం వచ్చినా కూడా ముందుండి బాలయ్య యాదవ్ అయితేమి శేఖర్ యాదవ్ అయితేమి మరి మేము అందరం కలుపుకొని మా అన్న బోనమైన శ్రీనివాస్ యాదవ్ మరి ఆయన అడుగు జాడల్లో ప్రతి కార్యక్రమంలో కూడా మేము ముందుండి ఆయన మమ్మల్ని ముందుండి నడిపిస్తూ ఉంటారు. అలాగే మా అధ్యక్షులు ఉప్పుటూరు పేర యాదవ్ గారు మరి ఏ కార్యక్రమం జరిగినా కూడా పెద్ద మనసు తీసుకొని మరి ముందుండి మమ్మల్ని అందరినీ నడిపిస్తూ ఉంటాడు. మరి చిన్న మనవి, మరి ఇక్కడికి ఎంతో సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చిన మీ అందరూ కూడా మరి నేను పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నా. జై మాధవ్, జై యాదవ్.